వివరాలకు వెళ్దాం. ఓటమి భయంతోనే చంద్రబాబు హడలిపోతున్నారన్నారు దర్శి వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి. దర్శి నియోజకవర్గంలో ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఓడిపోతామన్న భయంతోనే చంద్రబాబు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని బూచేపల్లి మండిపడ్డారు. నిన్ను చంపితే ఏమవుతుంది అంటూ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చంద్రబాబు వ్యాఖ్యానించడంపై బూచేపల్లి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనంలో నమ్మకం కోల్పోయిన చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే దమ్ము లేదన్నారు. చంద్రబాబు జీవితమంతా కుట్రలు కుతంత్రాలే అంటున్న బూచేపల్లితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దర్శి అసెంబ్లీ అభ్యర్థి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి దర్శి పట్టణంలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రజల్లో స్పందన ఎలాగ ఉంది, మేనిఫెస్టో ప్రకటించిన తర్వాత ప్రజల రెస్పాన్స్ ఎలా ఉందో ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ ఉంది? మీరు ప్రచారం చేస్తున్నారు, అలాగే మేనిఫెస్టో 2 పేజీల మేనిఫెస్టో ప్రకటించి హీరోలాగా వస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అది ఆ రియాక్షన్ పబ్లిక్లో ఉంది. ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏ గడపకు పోయినా కూడా జగన్మోహన్ గారు మొగోడ్లాగా పరిపాలన చేశాడు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన ముఖ్యమంత్రి రాష్ట్రంలో జగన్మోహన్ తప్ప ఇంకెవరు అని చెప్పేసి గత ముఖ్యమంత్రులు ఎంతమంది చూశారు. రాజశేఖర్ గారి పాలన అద్భుతంగా ఉంది. రాజశేఖర్ గారి పాలన కన్నా ఇంకా గొప్పగా పేద ప్రజలందరికీ అండగా ఉండి, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు అండగా ఉండి, గతంలో ఏ హామీలు ఇచ్చారో, ముఖ్యంగా నవరత్నాలు ఏ విధంగా హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చారు. కాబట్టి ఈరోజు ఏ గ్రామానికి పోయినా ఏ ఇంటికి పోయినా మా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసుకుంటే జనము కమిటీల ద్వారా ఏ పథకం పెట్టినా వాళ్ళ కార్యకర్తల కోసం నింపుకున్నారు. కానీ ప్రతి పేదవాడి కోసం జగన్మోహన్ గారి పథకాలు ఇచ్చిన ఫస్ట్ గవర్నమెంట్ మన జగన్మోహన్ ప్రభుత్వం. నిన్ను చంపితే ఏమవుతుంది అనే ఒక వ్యాఖ్య కూడా నిన్న ఒక సభలో ప్రసంగించారు. అది చేసి ఒక ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళి మాట్లాడినట్ట, లేకపోతే కుట్రపూరితమైన వాతావరణం క్రియేట్ చేయడానికి, లేకపోతే కేడర్ని రెచ్చగొట్టేందుకు మాట్లాడినట్టు భావిస్తున్నారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు లోకేష్ కానీ అందరినీ అల్లరి ముక్కలంతా రెచ్చగొట్టే విధంగా, ఎంతమంది టీడీపీ కార్యకర్తలు ఎక్కువ మంది ఎంత రౌడీ కేసులు పెట్టుకుంటారో, ఎన్ని ఎఫ్ఐఆర్లు పెట్టుకుంటే వాళ్ళకి మంచి మంచి పదవులు ఇస్తారని చెప్పేసి కావాలని రాష్ట్రం మొత్తం రెచ్చగొడుతున్నాడు. ఈ ప్రశాంతంగా ఉన్న ఈ రాష్ట్రాన్ని విచ్చలవిన్నంగా అగ్నిగుండంలా చేయడం కోసం చంద్రబాబు నాయుడు కావాలని చేసి, మొన్న కావాలని రాళ్ళు కూడా కావాలని కుట్రతోనే దాడి చేసిరా.